డాక్టర్ గారు, నేను రోజుకి 3-4 సార్లు హస్తప్రయోగం చేస్తాను. మొన్న ఒక లేడీ ఆఫర్ చేస్తే ఓకే అన్నాను. తీరా చెయ్యబోతే క్షణంలో వీర్యం పడిపోయింది. దాంతో ఆవిడ ఊరుకోలేదు, మళ్ళీ సెక్స్ చేయమంది. కానీ నా తరం కాలేదు. హస్తప్రయోగం చేస్తే సెక్స్కి పనికి రాకుండా పోతారా? మగవాళ్ళలో ఒకసారి వీర్యం పడిపోతే మళ్ళీ అంగం గట్టిపడడానికి మంచి వయసులో ఉన్న కుర్రాడికి అయితే ఒక 18 ఏళ్ళు, 20 ఏళ్ళు, 22 ఏళ్ళు నాడైతే కొంతమందికి అయితే 5 నిమిషాల్లోనే తిరిగి అంగం గట్టిపడుతుంది. 3 నుంచి 5 నిమిషాల్లో అంగం గట్టిపడుతుంది. కానీ మామూలుగా ఆ వయసులో ఉన్నాడు కూడా అరగంట తీసుకుంటారండి మళ్ళీ సెక్స్ చేయాలంటే. దీన్ని రిఫ్రాక్టరీ పీరియడ్ అంటాం. ఆ పైన దీనికి రిఫ్రాక్టరీ పీరియడ్ అంటాం. అలాగే కొంతమంది 3 గంటలు తీసుకోండి, కొంతమంది పూట తీసుకోండి, కొంతమంది రోజు తీసుకుంటారు, కొంతమంది 2 రోజులు తీసుకుంటారు మళ్ళీ ఒకసారి తినక. అంచేత అతనికి మంచి ఎమోషన్ వచ్చి ఆ తీరా చేసే రెచ్చగొట్టే కల్లా పట్టుని పడిపోతుంది. ఏంటంటే కొంతమందికి ఎక్సైట్మెంట్ మూడ్లో వాళ్ళు తట్టుకోలేరు. వెంటనే వీరింపుడు ఒక్కసారి 3 రావడండి, వీరింపుడు 2 ఒకేసారి పడతాయి. అంటే శీఘ్రస్ఖలనం సమస్య ఉంటాయి. వీళ్ళు ఆపుకోలేరు. ఎప్పుడైతే వాళ్ళ మనసులో కోరిక కలుగుతుందో ఆ కోరికతో పాటు ఒక్కసారి అంగం గట్టి పడిపోతుంది, వీర్యం మళ్ళీ పడిపోతుంది. అంతే. ఆపుకోవడం అనేది వాళ్ళకి చేత కాదు. వాళ్ళకి దీని ఏమంటాం, చాలామంది నరాలు బాధించారు. నరాలు బాధించి కాదు, ఆ వీర్యం పడకుండా మనసుని కంట్రోల్ చేసుకునే తత్వం వాళ్ళలో ఉండదు. ఇప్పుడు ఆ అమ్మాయికి ఏంటి, రమ్మంటే వెళ్ళాడు, ఓకే అక్క కోరింది, ఓకే అన్నాడు, ఎండిపడిపోయింది. కానీ నాకు అప్పుడే 3 వస్తారు కదా, మనసు మొదలైంది కోరిక, లేడీస్ కోరిక మొదలైనగా ఈడు పడిపోయింది. మళ్ళీ చేయమంది, చెయ్యి ఎప్పుడైపోయింది ఎలాగా, చెయ్యి మళ్ళీ చేయండి, చేయలేకపోయాడు. ఎందుకు చేయలేకపోయాడు, వీళ్ళకి మళ్ళీ చేయడానికి టైం తీసుకుంది. అది 5 నిమిషాలు పట్టచ్చు, 10 నిమిషాలు. వీడు చేయలేకపోయి అన్నాడు. వీడేమనుకుంటున్నాడు, హస్తప్రయోగం చేయడం వల్ల అయిందేమో అనుకుంటున్నాడు. హస్తప్రయోగం అలవాటు వల్ల తాను వెంటనే మళ్ళీ చెప్పాడు. హస్తప్రయోగంతో సంబంధం లేదు. ఏ మగవాడికైనా సరే ఒకసారి వీర్యం పడిపోతే అట్లీస్ట్ 5 మినిట్స్ టైం కావాలి, అరగంట కావాలి, గంట కావాలి. అది చెప్పలేం. అంతేగాని ఇలా వీర్యం పడిపోగానే మళ్ళీ అన్నీ అంగం గట్టిపడేది ఉండదు. ఆడవాళ్ళు అయితే చేయగలుగుతారు. ఆడవాళ్ళకి ఒకసారి వాళ్ళ కోరిక కలిగితే మళ్ళీ మగవాడు మళ్ళీ చేస్తే మళ్ళీ సెకండ్ నోషనల్ ఇస్తే మళ్ళీ వాళ్ళు మళ్ళీ అంత ముందు ఎంత ఇదిగా వాళ్ళు ఎరోషన్ అంటే కామోద్రేకం చెందారో అంత చెందగలుగుతారు. అంత ముందు 1 నిమిషం ముందు, 1/2 నిమిషం ముందు వాడు ఎంత కామం కలిగిందో ఆ కామం అంత ఇదిగా 2సారి పెరుగుతుంది, 3సారి కూడా పెరుగుతుంది. ఆడవాళ్ళు ఉండదు. మగవాడు మాత్రం వాళ్ళకి రిఫ్రాక్ట్ పెట్టి చేరిపోతారు. అంచేత ఇతన్ని అస్తమయం చేయడం వల్ల అతను నరహాల్మెంట్ కాదు, అది న్యాచురల్. దాన్ని రిఫ్రాక్టరీ పీరియడ్ అంటాం. అది అంత సాధారణంగా కనీసం మంచి వయసులో కూడా సరే 5 నిమిషాలు తీసుకుంటుంది. ఎంత కాదు నిమిషాలు, అరగంట మామూలు న్యాచురల్గా అరగంట తీసుకుంటుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.